ప్రెగ్నెన్సీకి మీరు ఎవ్రీ మంత్ ప్రయత్నించి 12 months మీరు ట్రై చేశారు అయినా కూడా రావట్లేదంటే దెన్ ఈస్ ద టైమ్ దట్ యూ హ్యావ్ టు కన్సల్ట్ ద డాక్టర్. సో 12 months ఆఫ్ ట్రైయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ వితౌట్ ఎనీ రిజల్ట్, అప్పుడు మీరు డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలి. ఇది నేను మెన్షన్ చేసినట్టు బిట్వీన్ ద ఏజెస్ 25 to 35. 35 పైన పడ్డ వాళ్ళ సంగతి ఏంటి? ఆఫ్టర్ 35, 36 ఫర్టిలిటీ పొటెన్షియల్ తగ్గుతుంది. అంటే మనంతటా మనమే ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తగ్గుతాయి. బికాస్ ఏజ్ రిలేటెడ్ డిక్లైన్ ఇన్ ద ఓవేరియన్ రిజర్వ్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద ఎగ్, క్వాలిటీ ఆఫ్ ద స్పెర్మ్ అన్నీ పడిపోవటం వల్ల 35 అబవ్ ఉన్న వాళ్ళు ఓన్లీ 6 months మాత్రమే న్యాచురల్గా మీరు ట్రై చేసి వెంటనే డాక్టర్ని అప్రోచ్ అయిపోవాలి. ఇంకొంతమంది సో వాళ్ళు లేట్ మ్యారేజెస్ చేసుకుంటారు, లేదా సెకండ్ మ్యారేజ్ అయి ఉంటారు, ఆర్ఎల్స్ కెరియర్ సెటిల్ అవ్వడానికి లేట్ అయ్యి 38, 39, 40లో మ్యారేజ్ చేసుకుంటారు. సో మరి వీళ్ళ పరిస్థితి, వీళ్ళు ఏంటంటే అండ్ ఇమీడియట్గా 2-3 monthsలో రిజల్ట్ రాలేదు అంటే డాక్టర్ ఆర్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. బికాస్ 40-35 పైన ఉన్న గ్రూప్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడము లేదా ట్రీట్మెంట్స్ ఇవ్వటం అనేది చాలా డిఫికల్ట్ అనమాట. మనం ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా బాడీ ఎగ్ ఆ స్పర్మ్ రిసీవ్ చేసుకోవడము చాలా ప్రాబ్లంగా అనిపిస్తుంది. అందుకని మీరు అర్లీగా అట్ ది అర్లియెస్ట్ డాక్టర్ని అప్రోచ్ అయితే మీరు ఆ గోల్డెన్ పీరియడ్ని మీరు మిస్ చేయకముందే మీకు డాక్టర్ అడ్వైజ్ ఇస్తారు. మీకు న్యాచురల్గా ట్రీట్మెంటే అవసరమైతే అదే ట్రై చేస్తారు, లేదా స్పర్మ్ కౌంట్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి ఐయుఐ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే వెరీ వెరీ లో స్పర్మ్ కౌంట్ ఆర్ ట్యూబల్ బ్లాక్స్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. జస్ట్ ఫర్ అన్ ఒపీనియన్, అసలు ఒపీనియన్ తీసుకోండి, ఒక స్కాన్ చేయించండి, మీ గర్భసంచి ఎలా ఉంది, ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ మేల్స్ కూడా జస్ట్ ఒక సెమెన్ అనాలిసిస్ చేయించుకొని చెక్ చేసుకోండి. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు వెయిట్, మాకు ఇంకొంచెం టైం కావాలి, మేము ఆగచ్చా, ఇది తెలుసుకోవడానికి కూడా మీరు ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే ఓకే మీరు ఇంకో 3 months వెయిట్ చేయొచ్చు, మీరు ఇంకో 6 months ఆగచ్చు, అలా మీ రిపోర్ట్స్ అన్నీ చూసి మీకు డాక్టర్ ఒపీనియన్ చెప్తారనమాట. 25 to 35లో ఉన్నవాళ్ళు 1 year తర్వాత, 35 పైన ఉన్నవాళ్ళు 6 months తర్వాత, అలాగే 39-40 దీనిపైన ఉన్నవాళ్ళు ఓన్లీ 2 months తర్వాత కన్సల్ట్ అయిపోవాలన్నమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద డ్యూరేషన్ ఆఫ్ వెయిట్ బిఫోర్ యూ కన్సల్ట్ అ డాక్టర్. జనరల్గా ఏంటంటే ఒకరు కపుల్ ప్రెగ్నెన్సీ రావాలి అంటే కనుక ఫిమేల్లో ఓవరీస్ నార్మల్గా ఉండాలి, ఎగ్ రిలీజ్ అవ్వాలి, అదే టైంలో ఎగ్ వెళ్ళడానికి ట్యూబ్స్ అనేటివి ఓపెన్గా అండ్ ఫంక్షనల్గా ఉండాలి. నెక్స్ట్ అదే టైంలో స్పర్మ్ రీచ్ అయితే కనుక ఫర్టిలైజేషన్ అనేది జరిగి యూట్రస్లో లైనింగ్ బాగున్నప్పుడు బేబీ అనేది ఫామ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా మేల్లో సెమెన్ అనాలిసిస్ అనేటివి చేస్తాము. అవి చేసుకున్న తర్వాత చాలామంది మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పి వస్తారనమాట. సో వీళ్ళల్లో ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే ట్యూబల్ బ్లాక్ ఉందా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి. అలా కాకుండా ట్యూబ్స్ బ్లాక్ అయ్యి ఎక్కువ పస్సు కలెక్ట్ అయితే కనుక హైడ్రోసాల్పింగ్స్ అని అంటాము. దీనికి అయితే కొంచెం సివియర్ పెయిన్ అలా ఉండే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కొంతమందికి లైట్గా బ్లాక్స్ అయితే కనుక మనము ఈ టెస్టింగ్ చేసేటప్పుడు అంటే సెలైన్ పుష్ చేసినప్పుడు కూడా లైట్గా బ్లాక్స్ అయితే రిమూవ్ అవుతాయి. అలా కాకుండా హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ ద్వారా లైట్ ఫ్లిమ్సీ బ్లాక్స్ అయితే కనుక క్యాన్యులేషన్ ద్వారా రిమూవ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. బెటర్ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఒక 6 months లేదు మ్యాక్సిమం 1 year వరకు ట్రై చేయొచ్చు. లేదు అంటే కనుక నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. నెయ్యి కానీ పాలల్లో కలిపి వేసుకుని తాగితే ప్రెగ్నెన్సీలో న్యాచురల్గా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉందా అని అడిగారు. సో మీరు తినే ఫుడ్ కంటే మీరు తీసుకునే ఎక్సర్సైజ్, వెయిట్ గెయిన్ అండ్ అదర్ కండిషన్స్ అంటే మనకు ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్ కానీ, బీపీ కానీ, బేబీ వెయిట్ కానీ ఇవన్నీ నార్మల్ డెలివరీ మీద ప్రభావం అనేది చూపుతుందండి. జనరల్లీ నెయ్యి అవన్నీ ఏంటంటే మోడరేట్ క్వాంటిటీస్లోనే ప్రెగ్నెన్సీస్లో తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాలెన్స్డ్ డైట్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా తీసుకుని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకుని తక్కువ వెయిట్ గెయిన్ అవడం, ప్రెగ్నెన్సీలో హెల్దీ హ్యాబిట్స్ అనేవి చేసుకోవడము, అలాగే కొంచెం ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఎక్సర్సైజ్ కూడా ఉంటాయండి. ఆ ఎక్సర్సైజ్ అనేవి ఈవెన్ 9th month దాకా కూడా మనం చేసుకోవచ్చు అండర్ గైడెన్స్. ఆ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా కూడా చాలామంది నార్మల్ డెలివరీ అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇంకా పేషెంట్ వేరే క్వశ్చన్స్ ఏంటంటే మేడం ఓవ్యులేషన్ అయిందని చెప్పేసి ఎలా తెలుస్తుంది? చక్కగా రెగ్యులర్గా పీరియడ్స్ అవుతున్నాయి అంటే మాత్రం పీరియడ్ అయిన 10వ రోజు నుంచి 18వ రోజు మధ్యలో
ఖచ్చితంగా ట్రై చేయండి. అది ఓవులేషన్ ప్రెగ్నెన్సీ వచ్చే టైం కాబట్టి ఆ టైంలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నట్లయితే మాత్రము ప్రెగ్నెన్సీ ఏ టైంలో వస్తుందో అనేది చెప్పడం కష్టం. ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తూ న్యాచురల్గా ట్రై చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ టైంలో ఓవులేట్ అవుతుందో చెక్ చేయించుకుని ఆ టైంలో ప్రెగ్నెన్సీకి మీరు ప్లాన్ చేసుకుంటే మంచిదన్నమాట. పీసీఓడి ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి వాళ్ళు ఫాలో అవ్వాల్సిన టిప్స్ గురించి డిస్కస్ చేద్దాం. పీసీఓడి అనే సమస్య చాలా కామన్గా చూస్తున్నామండి. ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. సో కొంతమందికి జెనెటిక్ టెండెన్సీ ఉన్నప్పుడు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈ ప్రాబ్లం అనేది బయటపడుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడటం వల్ల వీళ్ళకి అండం పెరిగి విడుదలవడం అనేది కరెక్ట్గా జరగదు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి అండ్ మేల్ హార్మోన్ అనేది ఎక్సెస్గా ఉండడం వల్ల దానికి సంబంధించిన సిమ్టమ్స్ అనేవి చూస్తాము. సో పీసీఓడి సమస్య ఉన్నప్పుడు చాలామందికి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వస్తుందా అనే డౌట్ ఉంటుందండి. సో మీరు సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఫాలో అయినా కూడా మీకు న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో బేసికలీ లైఫ్ స్టైల్ డిజీజ్ కాబట్టి డెఫినెట్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అవ్వడానికి కానీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి కానీ ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. సో ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి మీరు పాటించాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో వెయిట్ లాస్ అనే పార్ట్కి చాలామందికి ఎన్నో డౌట్స్ ఉంటాయండి. సో వెయిట్ లాస్ అనేది కేవలం ఎక్సర్సైజ్ వల్లే కాదు, డయట్ కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఏం తింటున్నారు, మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారా లేదా అనేది. పీసీఓడి ఉన్న వాళ్ళలో ఒక 5% వెయిట్ లాస్ వచ్చినా కూడా వాళ్ళకి డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. పీరియడ్ రెగ్యులరైజ్ అవ్వడానికి కానీ, వాళ్ళకి మొటాలు రావడం తగ్గడం కానీ, లేకపోతే ఈ హెయిర్ గ్రోత్ అనేది తగ్గడం కానీ, అండ్ ఆఫ్ కోర్స్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కానీ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. స్వీట్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, చాక్లెట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ ఇవన్నీ కంప్లీట్గా మానేయాలి. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ ఆయిల్ ఎక్కువ ఉన్న ఫుడ్ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సో రెగ్యులర్గా హెల్దీ ఫుడ్ అంటే మనం ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, సలాడ్స్, డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివి ఎక్కువ సజెస్ట్ చేస్తామండి. ఏదైనా మోడరేట్ క్వాంటిటీలో తీసుకోమని చెప్తాము. ఎర్లీ మార్నింగ్ బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల కూడా చాలామందికి స్ట్రెస్ అనేది తగ్గుతుంది. సో స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడానికి మీరు తగ్గ జాగ్రత్తలు అనేవి పాటించాలి. ఫోర్త్ థింగ్, స్లీప్ అనేది అడిక్వేట్గా ఉండాలి. సో నైట్ కనీసం 6 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఉంటే చాలా మంచిది. దీనివల్ల కూడా మనకు పీసీఓడి పైన చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో నిద్ర లేమి వల్ల కూడా మనకి స్ట్రెస్ పెరుగుతుంది అండ్ దానివల్ల పీసీఓడి సిమ్టమ్స్ అనేవి వర్సన్ అవుతాయి. సన్నగా ఉన్న వాళ్ళల్లో కూడా మనం పీసీఓడి చూస్తాము. సో లావుగా ఉంటేనే పీసీఓడి వస్తుంది అని కాదు, సన్నగా ఉన్న వాళ్ళల్లో కూడా పీసీఓడి చూస్తాము. సో వీళ్ళు వెయిట్ లాస్ కాకుండా మిగతా టిప్స్ అన్ని ఖచ్చితంగా పాటిస్తే వాళ్ళకి దానివల్ల బెనిఫిట్ అనేది చూస్తాం. సో పీసీఓడి ఉంటే మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు అని అయితే కాదు, సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల సింపుల్ టిప్స్ ఫాలో అవుతే మీకు కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ముఖ్యంగా మనకి ఫైబ్రాయిడ్స్ అనేవి యూట్రైన్ మజిల్ యొక్క ట్యూమర్స్ అనమాట. అంటే ఆ మజిల్ అనేది ఓవర్ గ్రోత్ అవ్వడం వల్ల వస్తుందన్నమాట. సో ఆ మజిల్ అనేది ఓవర్ గ్రోత్ ఎందుకు అవుతుంది అంటే హార్మోనల్ ప్రాబ్లం వల్ల కానీ, లేదు జీన్స్లో అంటే మదర్లో వాళ్ళల్లో ఉంది అన్నా కూడా, మనకి ఫ్యామిలీలో ఉంది అన్నా కూడా ఇట్లా ఫైబ్రాయిడ్స్ రావచ్చు అనమాట. అట్లా కొంతమందిలో మనకి ఈ జెనెటిక్స్ ఉన్నా కానీ ఈ లైఫ్ స్టైల్ వీటి వల్ల, మనం తీసుకునే ఫుడ్ వల్ల, వీటి వల్ల కూడా మనకి రావచ్చు అనమాట ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి. మనకి అన్ని ఫైబ్రాయిడ్స్కి సర్జరీ అవసరం లేదనమాట. మనకి యూజువల్గా అవతలి వైపు ఉన్నాయి ఫైబ్రాయిడ్స్, సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్స్ లాగా ఉన్నాయి అంటే మనకి ఈ పొరకి అంటే ఈ ఎండోమెట్రియల్ లేయర్కి దగ్గరగా లేవు, సైజ్ అనేది చిన్నగానే ఉంది అంటే సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్ యూజువల్గా మనం వదిలేస్తాం. కాకపోతే కొంతమందికి ఆ సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్ కూడా 8 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు అంత పెద్దగా ఉండి ప్రెషర్ సిమ్టమ్స్ అనేది కాజ్ చేస్తే డెఫినెట్గా మనం సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అవి నార్మల్ 5 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ అట్లా ఉంటే మనకి ఏ ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. ప్రెగ్నెన్సీకి కూడా అవి ఎట్లాంటి డిస్టర్బెన్స్ అనేవి గురి చేయవు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మజిల్ లోపల అనమాట, అంటే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్. వీటి వల్ల ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా అంటే, ఈ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అనేది లెస్ దాన్ 5 సెంటీమీటర్స్ ఉన్నంత వరకు మనకి ఇబ్బంది ఏమి ఉండదన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అనమాట. అంటే మనకి ఈ ఎండోమెట్రియల్ లేయర్ దగ్గరగా ఉంటుంది. ఈ ఎండోమెట్రియల్ లేయర్లోనే మనకి బేబీ అనేది అతుక్కుంటుంది అనమాట. సో ఈ బేబీ అతుక్కునే లేయర్కి ఫైబ్రాయిడ్ అనేది పుష్ చేస్తుంది అంటే మనకి ఏంటి అంటే
దీనివల్ల మనకి ఎప్పుడైనా పిండం అనేది సరిగ్గా అతుక్కోదన్నమాట. ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్, ఈ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ వల్ల ఏమవుతుంది అంటే మనకి ఎగ్ స్పర్మ్ కలిసిన తర్వాత కూడా ఊరికే యూట్రస్ కంట్రాక్షన్స్ అనేవి విపరీతంగా అవడం వల్ల మనకి పిండం అనేది అతుక్కోదన్నమాట. సో దీనివల్ల కూడా మనకి సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ వల్ల కూడా మనకి ఈ ఇన్ఫర్టిలిటీ అనేది వస్తుందన్నమాట. కొన్నిసార్లు ఈ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ ఏంటి అంటే మనకి ట్యూబ్ ఓపెనింగ్కి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. దీనివల్ల కూడా మనకి ఎగ్ స్పర్మ్ అంటే స్పర్మే వెళ్ళలేదన్నమాట. అంటే అదొక అడ్డంకిగా గోడలాగా అయిపోతుంది అనమాట ఈ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్. సో ఇట్లా మనకి కొన్ని ఫైబ్రాయిడ్స్ వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ అనేది రావచ్చు అనమాట. ఇప్పుడు మెడిసిన్ అనేది ఎవరికి సజెస్ట్ చేస్తాము అంటే లేడీ మనకి పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు. సో వీళ్ళకి ఏంటి అంటే మెడిసిన్ ఇవ్వడం వల్ల కొన్ని నెలలు కానీ అది ఫైబ్రాయిడ్ స్ట్రింక్ అయిపోతే ఆ తర్వాత మెనోపాజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఫైబ్రాయిడ్స్ అనేవి తగ్గిపోతాయి. కాబట్టి వీళ్ళ లోపల మనం మెడికల్ మేనేజ్మెంట్ అనేది ట్రై చేయొచ్చు అనమాట. లేదు లేడీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు అంటే మనకు ఆ ఫైబ్రాయిడ్స్ మెడిసిన్ ఇవి ఇచ్చినందువల్ల ఏమవుతుంది అంటే అప్పటికప్పుడు అవి ష్రింక్ అయినట్టు అనిపించినా మళ్ళీ వీటి వల్ల ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీ రాదనమాట. దీనివల్ల హార్మోన్స్ అన్నీ మనకి సప్రెస్ అయిపోతాయి కాబట్టి ప్రెగ్నెన్సీ హార్మోన్స్. సో ఫైబ్రాయిడ్ అనేది ఉంది, దీనివల్ల మనకి ఇబ్బంది అంటే సిమ్టమ్స్ అనేవి ఉన్నాయి, లేదు మనకి ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు, అబార్షన్స్ అవుతున్నాయి అంటే ఈ లాప్రోస్కోపీ కానీ ఈ హిస్ట్రోస్కోపీ కానీ ఈ మయోమెక్టమీ ఆపరేషన్ ఫైబ్రాయిడ్ తీసేసిన తర్వాత మనం ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట. అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది.